మా ప్రీ రిలీజ్ ఈవెంట్, మా సినిమా ఇంటెలిజెంట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ జరుపుకున్నాం అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరు బ్లెస్సింగ్స్ మా సినిమాకి కావాలి. అండ్ మీరు ఎలాగో మీరు ఇంత ఓపిక్గా ఉన్నారో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మేము అందరం మా యూనిట్ మెంబర్స్ అందరినీ మేము మెన్షన్ చేయాలని చెప్పి అనుకుంటా ఉంటాం. సో ఈ ఫంక్షన్లో ఇంత ఇంత ప్రశాంతంగా జరుగుతుందంటే దానికి కారణం మీరే. సో ముందుగా మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండ్ మీకు అందరికీ పాదాభివందనాలు, మీరు ఇంత ఓపికగా ఉన్నందుకు. నేను ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా నేను ఒక వ్యక్తి గురించి చెప్పాలి. వివి వినాయక్ గారు నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. ఆయన చూసిన వెంటనే ఎందుకో తెలియని ఒక ఇల్లు ఫీలింగ్ వస్తుంది, ఒక హోమ్లీనెస్ వస్తుంది. ఆయన చూసిన వెంటనే ఒక ప్రశాంతత కనిపిస్తూ ఉంటుంది. వినయ్ గారు నాకు ఈ మంచి అవకాశం ఇచ్చారు. నాకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీలాంటి డైరెక్టర్స్ ఇంకా మీరు ఆల్రెడీ చాలా ఎత్తుకెదిగారు. మీరు ఇంకా చాలా చాలా హైట్స్కి చేరాలి. మీరు అనుకునే గోల్స్ అనేవి మీరు రీచ్ అవ్వాలి. అండ్ ప్లీజ్ మీరు కూడా మంచి మంచి సినిమాలు తీయాలి. మాలాంటి యాక్టర్స్ అందరికీ మీరు అవకాశాలు ఇవ్వాలి. వినయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే నేను 4 ఫ్లాప్ సినిమాల తర్వాత నాకు వచ్చిన అవకాశం ఇంటెలిజెంట్. ఆయన చిరంజీవి గారి కంబ్యాక్ సినిమా చేసి వచ్చారు. అటువంటి ఆయన నాకు అవకాశం ఇచ్చినందుకు నేను ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వినయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్లీ మీతో వర్క్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ అలాగే డెఫినెట్లీ మీ ఆడియన్స్ కానివ్వండి, మన మెగా అభిమానులు కానివ్వండి, వాళ్ళందరికీ ఒక మంచి సినిమాగా మిగిలిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. దాని తర్వాత ఈ సినిమా గురించి చెప్పేటప్పుడు మా ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారి గురించి చెప్పాలి. ఒక ఆర్టిస్ట్కి ఎంత కంఫర్ట్స్ ఇవ్వాలో, ఒక ఆర్టిస్ట్కి ఏవైతే అవసరాలు ఉంటాయో అవన్నీ ఆయన ఇచ్చి మమ్మల్ని అందరినీ చాలా కంఫర్టబుల్గా చూస్తున్నారు. హీరో అని కాదు, హీరోయిన్ అని కాదు, వచ్చిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి అలాగే ఉంది. అండ్ అలాగే ఒక సీన్ మేము చేస్తున్నప్పుడు ఈ సీన్కి ఒక బడ్జెట్ అనుకుంటాం, ఇంత ఖర్చు అవుతుంది అనుకుంటాం. అలా కాదు, ఈ సినిమా గ్రాండ్గా తీయాలి. ప్రతి సీన్ మీరు ఎంత కావాలంటే అంత బడ్జెట్ సపోర్ట్ చేసేందుకు సి కళ్యాణ్ గారికి ఈ సినిమా ద్వారా ఆయనకి మంచి ప్రాఫిట్స్ ఉండాలి. అండ్ అలాగే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చమక్క చమక్క చమ్ అనే సాంగ్ రీమిక్స్ చేసాం. సో ఆ సాంగ్కి ఆయన విలయరాజా గారి దగ్గరికి వెళ్ళి, సీతారాం శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవడం, ఆయన ఎంతో కష్టపడ్డారు ఈ సాంగ్ కోసం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ సి కళ్యాణ్ గారు. ఈ సినిమా ద్వారా మీకు మంచి ప్రాఫిట్స్ రావాలి. అలాగే ఇంతకు ముందర మీరు పొంగల్కి వచ్చిన జయసింహాకు మంచి సినిమా, మంచి లాభాలు వచ్చాయి మీకు ఆ సినిమా తోటి. అలాగే ఈ సినిమా ద్వారా మీకు కూడా మంచి లాభాలు రావాలని చెప్పి కోరుకుంటున్నానండి. అండ్ ఒక మంచి సినిమా తీసామని చెప్పి ఒక నమ్మకంతో ఆయన ముందుకెళ్తున్నాం ఆయన ఆధ్వర్యంలో. సో డెఫినెట్లీ మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే అది మంచి సినిమా అవుతుంది. దాని తర్వాత ఈ సినిమాలో ఇంకొక వ్యక్తిని కొంచెం మర్చిపోకుండా చెప్పాల్సిందంటే మా మ్యూజిక్ డైరెక్టర్, నా ఫ్రెండ్ నన్బన్ తమన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇంత ముందర సినిమాలు నాకు ఎలాగా మా ఇద్దరిది పెద్ద సక్సెస్ కాలేకపోయినా మా ఆడియోస్ మాత్రం ఎప్పుడు మిమ్మల్ని అలరిస్తూనే ఉన్నాయి. సో అలాగే ఈ సినిమాలో 4 పాటలు అదరగొట్టేశాడు తమన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ ఆసమ్ మ్యూజిక్ అండ్ లవ్లీ మ్యూజిక్. అండ్ అలాగే మా కెమెరామ్యాన్ విశ్వేశ్వర్ గారు చాలా బాగా మమ్మల్ని చూపించారండి. ఆయన లైటింగ్ ప్యాటర్న్స్ కానివ్వండి, ఆయన ఎంత ఫాస్ట్గా ఉన్నారంటే వినయ్ గారికి స్పీడ్గా అందుకునేలా అంత ఫాస్ట్గా ఉన్నారు. ఒక కెమెరామ్యాన్ ఒక డైరెక్టర్ సింక్లో ఉంటే ఎంత ఫాస్ట్గా సినిమా చేయొచ్చు అనేదే ఈ ఇంటెలిజెంట్ సినిమా. అలాగే ఈ సినిమాలో పనిచేసిన మా కొరియోగ్రాఫర్స్ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నాతోటి ఇరక్కుమించేశారు డాన్సెస్ అన్నీ. సో డెఫినెట్లీ సాంగ్స్ కానీ మీరు చూస్తే యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. మీకు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు, తప్పకుండా మీరు అనుకున్న రేంజ్కే ఉంటాయి డాన్సెస్ అన్నీ. అండ్ అలాగే ఈ సినిమాలో పాట రచయితలు వరికుప్పల వారు, చంద్రబోస్ గారు, సీతారాం శాస్త్రి గారు అండ్ మా భాస్కర్ భట్ల గారు చాలా అద్భుతంగా రాశారు పాటలన్నీ. చాలా క్యాచీ లిరిక్స్ రాశారు అందరూ. అండ్ మ్యూజిక్కి బాగా కాంప్లిమెంట్ చేసేటట్టు రాశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అందరికీ, మీ నలుగురికి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నేను ఒకటి నేర్చుకున్నానండి. ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి, ఫెయిల్యూర్స్ చూస్తూ ఉంటాం, అవన్నీ ఉంటాయి. అలాగే సక్సెస్ చూస్తూ ఉంటాం, సక్సెస్ వస్తూ ఉంటాయి. కానీ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు నాకు ఒకే ఒక సక్సెస్, అది మీరే.
ఎందుకంటే నాకు ఇంత సపోర్ట్గా ఉండి నాకు ఎంత కష్టంగా ఉన్నా కానీ మిమ్మల్ని చూసిన వెంటనే నేను కష్టపడేది తక్కువ, ఎంతైనా కష్టపడచ్చు అని చెప్పి నేను ప్రతిసారి నాకు ప్రూవ్ చేసేది మీరే. మీకోసం నేను నిరంతర కృషి చేస్తూనే ఉంటాను. చిరంజీవి గారు స్థాపించిన ఈ సామ్రాజ్యంలో ఆ జెండా రెప్పరెప్పలే నా గుండె చెప్పులుగా భావిస్తూ అనుక్షణం కష్టపడతాను. మీకోసం నేను కష్టపడుతూనే ఉంటాను. మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోను. నేను కష్టపడతాను, మిమ్మల్ని ఎప్పటికైనా మెప్పిస్తాను. మిమ్మల్ని మెప్పించడానికి నేను కష్టపడుతూనే ఉంటాను. ఎస్, నాకు మెగాస్టారు, పవర్ స్టారు, మెగా పవర్ స్టార్, స్టైలిష్ స్టార్ వరుణ్, వీళ్ళందరూ నాకు పంచభూతాలతో సమానం. వాళ్ళు నాకు పంచభూతాలతో సమానం. నేను వాళ్ళ కోసం నేను ఏమని చేస్తాను. నా ప్రాణాలు అర్పించడానికి నేను రెడీ. సెకండ్ థాట్ లేకుండా నేను వాళ్ళ 5గురికి నా ప్రాణాలు ఇస్తాను. మా 3 మావయ్యలు, చరణ్ అండ్ బనీ అండ్ వరుణ్. అలాగే Feb 9th మా సినిమాతో పాటు గాయత్రి అనే సినిమా రిలీజ్ అవుతుంది, మోహన్ బాబు గారిది. ఆ సినిమా సక్సెస్ అవ్వాలి. అలాగే మా తమ్ముడు, మా బావమరిది, ఎప్పుడు బావమరిది మంచిగా కోరుకుంటాడు. తొలి ప్రేమ డెఫినెట్గా హిట్ అవుతుంది. వాడు February 10th వస్తున్నాడు. యాక్చువల్లీ మెగా ఫ్యాన్స్ ఒక చిన్న అరుదైన ఒక రికార్డ్ మిస్ అయిపోయారబ్బా. ఒకే రోజు మెగా ఫ్యామిలీ నుంచి 2 సినిమాలు వచ్చి హిట్ కొడితే ఆ కిక్కే వేరప్పా. ఎందుకండి మనం మిస్ అయిపోయాము. నేను ఇప్పటికీ అదే ఫీల్ అవుతాను తెలుసా. Feb 9th ఇద్దరు ఒకే ఫ్యామిలీ నుంచి 2 హీరోలు వచ్చి ఒక బంపర్ హిట్ కొడితే, సూపర్ హిట్ కొడితే ఆ కిక్ ఎలా ఉంటుంది తెలుసా మీకు. బట్ స్టిల్ ఒకే వీకెండ్ వస్తున్నాం, ఇద్దరం సూపర్ హిట్ కొట్టబోతున్నాం. వాడు నాతో పాటు పెరిగినాడని వాడిని ఎత్తుకొని పెరిగాను నేను. వాడు హిట్ రావాలి. మా ఇద్దరి మధ్య కాంపిటీషన్ ఎవరో అన్నారు, అస్సలు లేదు. మా ఇద్దరి మధ్య కాంపిటీషన్. వాడు ఎదిగితే నేను ఎదిగినట్టు, నేను ఎదిగితే వాడు ఎదిగినట్టు. ఎందుకంటే మా ఫ్యామిలీ ఎదుగుతుంది కాబట్టి, ఫ్యామిలీతో పాటు మీరు ఎదుగుతారు కాబట్టి, మా మెగా అభిమానులు ఎదుగుతారు కాబట్టి నాకు అదే ఆనందం.